హలో అండి. వెల్కమ్ టు వనికాస్ ఛానల్. మన ఛానల్‌లో సంక్రాంతి నోముల వీడియోస్ చూస్తున్నాం కదా! అయితే ఈరోజు ఈ వీడియోలో సీతా సీమంతం నోము ఎలా నోముకోవాలో చూపించబోతున్నాను. సో, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆల్రెడీ మన ఛానల్‌లో సంక్రాంతి నోములు అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో చాలా రకాల సంక్రాంతి నోములన్నిటిని కూడా అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ గనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్‌లో అయినా చూడొచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. ఈ సీతా సీమంతం నోము నోముకోవడానికి మనకి ఇలా స్టీల్‌వి కానివ్వండి, ఇత్తడివి కానీ 10 ప్లేట్లను తీసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండాల్సిన అవసరం లేదండి. మీకు వీలుని బట్టి ఎలా ఉంటే అలా తీసుకోండి. నేనిక్కడ ఇంట్లో ఉన్న ప్లేట్లతో మీకు చూపిస్తున్నాను. ఇలా 10 ప్లేట్లు తీసుకోవాలండి. 10 ప్లేట్లు తీసుకున్న తర్వాత ఒక్కో ప్లేట్‌లో 5, 5 స్వీట్ల చొప్పున ఒక 5 ప్లేట్లలో 5 స్వీట్లు పెట్టుకోవాలి. అలాగే మిగిలిన 5 ప్లేట్లలో ఒక్కో ప్లేట్‌లో 5, 5 చొప్పున 5 రకాల పళ్ళను మనం పెట్టుకోవాలి. ఈ 10 ప్లేట్లలో 5 ప్లేట్లలో 5 రకాల స్వీట్లు, అలాగే మరొక 5 ప్లేట్లలో 5 రకాల పళ్ళను పెట్టుకోవాలి. మనం శ్రీమంతం చేసుకునేటప్పుడు ఎలా అయితే పళ్ళు స్వీట్స్ పెట్టుకుంటామో, ఈ నోము నోముకోవడానికి కూడా అలాగే పెట్టుకోవాలండి. ఒక్కొక్క ప్లేట్‌లో 5, 5 చొప్పున పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటితో పాటుగా ఒక కొత్త చీరను తీసుకోవాలి. ఆల్రెడీ చీరలో ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది కాబట్టి ఇంకొక బ్లౌజ్ పీస్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. దాంతో పాటుగా ఒక టవల్ కూడా తీసుకోవాలి. మనము ఈ చీరని ఎవరికీ వాయనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, మీ ఇంట్లో ఏ కొత్త చీర ఉన్నా పెట్టుకోండి. బ్లాక్ కలర్ అనేది చీరలో లేకుండా చూసుకోండి. దీంతో పాటుగా ఇలా ఒక 13 గాజులను తీసుకొని చీర పైన పెట్టుకోవాలి. లేదంటే మీరు సెపరేట్‌గా ప్లేట్‌లో కూడా పెట్టుకోవచ్చండి. దాంతో పాటుగా పూలు పెట్టుకోవాలి. సో, ప్రస్తుతం నేను నాకు అందుబాటులో ఉన్న పూలను చూపిస్తున్నాను. మీరు ఏ పూలనైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పూలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టుకొని మనం ఈ నోముని నోముకోవాలండి. నోముకున్న తర్వాత ఈ 10 ప్లేట్లు ఏవైతే మనం స్వీట్లు అలాగే పళ్ళు పెట్టామో వీటిని మట్టుకు వాయనంగా ఇవ్వాలి. చీరె, గాజులు, టవల్ ఇవన్నీ కూడా మనం ఉంచుకోవాలి. అయితే స్వీట్స్ అనగానే మనము ఇంట్లో కూడా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. సున్నుండలు, రవ్వ లడ్డూలు, మైసూర్ పాకులు ఎలాగో పండగ కాబట్టి అరిసెలు చేసుకుంటాం కదా! ఆ అరిసెలు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కాజు కత్లీ, గోధుమ పిండి లడ్డూలు ఇలా చాలా రకాలుగా చేయొచ్చండి. సో, గోధుమ పిండి ప్రసాదం, గోధుమ పిండి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అలాగే వీడియో ఎండింగ్‌లో కూడా ఇస్తాను. తప్పకుండా చూడండి. సో, ఇలా అంటే మీకు స్వీట్స్ చెప్తే మీకు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా! ఒక చిన్న ఐడియా కోసం నేను చెప్తున్నానండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.